హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా క్యూటీ 953 అని యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఫ్రెండ్స్, ఇంకా ఈరోజు అయితే మీ అందరితో పాటు అమ్మ వాళ్ళ ఇంట్లో సండే రోజు వీడియో అయితే షేర్ చేసుకోబోతున్నానండి. ఇంకా ఈరోజు పొద్దున్న అయితే ఇక్కడ మేము కొంచెం పనులు అవి స్టార్ట్ చేసామన్నమాట. ఇంటి దగ్గర ఏం పనులు ఏమేమి చేపిస్తున్నామని చెప్పేసి అయితే మీకు చూపిస్తాను. ఇంకా దానికంటే ముందు ఇంటి దగ్గరకు అయితే గోమాత వచ్చిందండి. ఎంత పెద్దగా ఉందంటే వీడియోలో చూడడానికి చిన్నగా కనిపిస్తుంది, కానీ రియల్గా అయితే చాలా హైట్ ఉంది, చాలా పెద్దగా ఉంది. మా అమ్మాయి అయితే ఇక్కడ వీడియో షూట్ చేస్తాను, మన సబ్స్క్రైబర్స్ అందరికీ చూపించని చెప్పేసి ఇంకా మా అమ్మాయి వీడియో షూట్ చేసింది. చిన్నమ్మాయి ప్రియ అయితే ఇంకా మన ఇంటి దగ్గరికి కూడా తీసుకొచ్చారు. ఇంకా మేము డబ్బులు అయితే ఇచ్చాము, ఇంట్లో ఉన్న ధాన్యాలు ఏమీ కూడా ఇవ్వలేదన్నమాట. అమ్మ వాళ్ళు ఇంకా 3వ నెల బట్టలు పెట్టేదాకా అంటుంటుంది కదా అని చెప్పేసి మేము డబ్బులు ఇచ్చాము. అలాగే ఇంకా మా ప్రియ అయితే వీళ్ళు తినడానికి అని చెప్పేసి అరటిపళ్ళు అవి స్నాక్స్ తీసుకొచ్చున్నాం అనమాట. ఇంకా బనానాస్ అయితే పెడతానని చెప్పేసి ఒక 4 తీసుకెళ్ళింది. ఇంకా అక్కడైతే తినిపిస్తూ ఉందన్నమాట. ఎంత హైటు ఎంత బాగుందంటే అసలు చాలా చాలా పెద్దగా ఉంది. అండ్ పైన ఏదో అంటారు కదండి, ఇప్పుడు టైంకి గుర్తు రావట్లేదు అనమాట నాకు. భుజం పైన ఇది వస్తుంది కదా, దాన్ని ఏమంటారో మీరు కామెంట్స్ షేర్ చేయండి. నాకు గుర్తుంది కానీ ఇప్పుడు సడన్గా గుర్తు రావట్లేదు అనమాట. చాలా చాలా బాగుంది. ఎంత మంచిగా ఉందంటే అసలు గోమాత అయితే భలే ఉందండి. అసలు నాకైతే 2 కళ్ళు సరిపోలేదు చూడడానికి. మా అమ్మాయికి అయితే భలే హ్యాపీ అయిపోయింది. ప్రియా అయితే నేను అరటిపళ్ళు తినిపించాను మా అని చెప్పేసి ఇంకా వచ్చి చెప్తోందనమాట. ఇంకా సరే అని చెప్పేసి ఇంకా కాసేపు అట్లా చూస్తూ ఉండిపోయాము. ఇంకా వెళ్ళిపోయిన తర్వాత అయితే ఇంకా మా వారైతే ఇంకా బాంధవ్యాన్ని అయితే స్కూల్లో వదిలేసి వచ్చారనమాట. సండే రోజు కూడా క్లాసులు ఉంటాయి కదా, ఈరోజు హాఫ్ డే వరకు స్కూల్ అయితే ఉంది. ఇంకా తనను వదిలేసి వస్తూ పెయింట్లు అయితే తీసుకొచ్చారనమాట. సో గేట్ అయితే పెట్టించాం కదండి, నిన్నటి వీడియోలో చూసారు కదా. ఇంకా గేట్కి పెయింట్ వేయడానికి మా మామకైతే కాల్ చేసి చెప్పానమాట. సండే వస్తాను, అమ్మను మాట్లాడించుకొని వెళ్ళడానికి అనేసి అన్నారు. మా మా అమ్మ వాళ్ళ 2 అన్నండి, నేను మొన్నటి వీడియోలో 3 అన్న అని చెప్పున్నాను కదా. సో 5 మంది ఉన్నారు, కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాను అనమాట నేను. ఇంకా మా అమ్మకి 2 అన్న అనమాట. బెంగళూరులో ఉంటారండి మా మామ వాళ్ళు. వీళ్ళు ఇంకా పెయింటింగ్ పనులకి వెళ్తూ ఉంటారనమాట బెంగళూరులో. అట్లా ఇంకా ఇల్లుకి మొత్తం కూడా మా మామే పెయింట్ వేశాడు, ఆల్రెడీ మీరు చూసారు కదా. ఇంక ఇప్పుడు గేటుకి అట్లనే వదిలేయకూడదంట. మామూలుగా రెడ్ యాక్సిడ్ అయితే వేసిస్తారు గేట్ పెట్టేవాళ్ళు, బట్ మాకైతే వేసి ఇవ్వలేదు. సరే అని చెప్పేసి ఇంకా దానికి వెంటనే పెయింట్ వేయకపోతే చిలుము పట్టిపోతుంది మంచుకు అని చెప్పేసి ఇంక మా మామ అయితే సండే వచ్చారు కదా, ఇంక పనిలో పని నేను కొంచెం తొందరగా వచ్చే మామ గేట్కి పెయింట్ వేయాలని చెప్తే ఇంక మా మామ అయితే వచ్చాడు. ఇంక ఇక్కడ ప్రియా కూడా డ్యాన్స్ క్లాస్ అయితే ఉన్నింది, తనకి 31st నైట్కి ఈవెంట్ ఉంది, దానికోసం అని చెప్పేసి ఇంకా తనైతే వెళ్ళిందనమాట ప్రాక్టీస్కి. పిల్లలు ఇంట్లోనే ఉన్నారనుకోండి, మేము ఏడ్చేది, మా అమ్మ ఏడ్చేది, డల్గా ఉండేది. ఇంకా ఇంటి పక్క చూసుకుంటూ ఎంతసేపు పిల్లలు ఏడవడం, బాధపడడం అట్లా డిస్టర్బ్ అవుతారని చెప్పేసి నేను స్కూల్కి పంపించేయడము, ఇట్లా డ్యాన్స్ క్లాస్కి పంపించేయడం, కొంచెం వాళ్ళ మైండ్ డైవర్ట్ చేస్తూ ఉన్నాను అనమాట రీసెంట్ టైమ్స్లో. ఎందుకంటే మా అన్నకి మా పిల్లలు అంటే చాలా ఇష్టం, మా పిల్లలకు కూడా మా అన్న అంటే చాలా ఇదనమాట. ఎంతసేపు మామ మామ అని ఉంటారు. ఆ జ్ఞాపకాలు వాళ్ళకి రాకూడదు, ఆ మైండ్ ఇప్పుడు డిస్టర్బ్ అవ్వకూడదు అని చెప్పేసి నేను వాళ్ళ మైండ్ డైవర్ట్ చేస్తూ ఉంటాను. ఎంత బాధ ఉన్నా కూడా మనం పడే బాధ పిల్లలు పడితే కొంచెం డిస్టర్బ్ అవుతారు కదా అని చెప్పేసి ఇంకా మా మామ అయితే చాలా స్పీడ్గా పెయింట్ అయితే వేసేస్తూ ఉన్నారు. పాపం చాలా కష్టజీవండి మా మామ అయితే. ఎన్ని పనులు చేస్తారంటే అసలు ఖాళీగానే ఉండరనమాట, ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. మాకు ఈ ఇంటికి పెయింట్ వేసినప్పుడు అయితే పొద్దున్న 4:35 నుండి స్టార్ట్ చేసేస్తాడు ఎర్లీ మార్నింగ్, మళ్ళీ నైట్ 8 గంటల వరకు పెయింట్ వేశారనమాట. 2 ఇండ్లకి కంప్లీట్ 2 రోజుల్లో కంప్లీట్ చేసేసారు, 2 హౌసులకి కూడాను చాలా స్పీడ్గా వేశారు. ఇంకా ఈ గేటుకు కూడాను ఒకే 10 నిమిషాల్లో వేసేసారనమాట. 10 నిమిషాల్లో సింగిల్ కోటింగ్, తర్వాత డబుల్ కోటింగ్ ఇంకో 10 నిమిషాలు, మొత్తం 20 నిమిషాల్లో గేట్కి పెయింట్ అయితే కంప్లీట్ చేసేసారు. ఇంకా ఇక్కడ గేట్ కూడా నేను మీకు చూపించాను కదా, చాలా సింపుల్గా పెట్టేశారండి. నేను సింగిల్ గేటే చాలు, కాకపోతే కొంచెం ఇట్లా కింద కొంచెం కనిపించకుండా ఏదైనా పురుగు పూసి రాకుండా క్లోజ్ చేయండి అంటే వాళ్ళు అసలు డిజైనే పెట్టకుండా గేట్ పెట్టించేశారు. ఇంకా సర్లే అని చెప్పేసి ఇంకా నెక్స్ట్ ఎప్పుడన్నా కింద ఉన్న ప్లేస్లో ఫ్లవర్స్ లాగా ఏదైనా వెల్డింగ్ చేపిద్దాంలే అని చెప్పేసి ప్రస్తుతానికి ఉండని అని చెప్పేసి ఇలా అయితే చేపించేశాను. కాస్ట్ కూడా కొంచెం ఎక్కువ అనిపించింది, 6,000 చెప్పారు, 5,500 ఇచ్చాను నేను. కానీ గేజ్ అయితే బాగుంది, స్ట్రాంగ్గా ఉంది, ఎన్ని ఇయర్స్ అయినా అసలు ఏమి కాదనమాట, అంత గేజ్ ఉంది గేట్ అయితే. కానీ కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించింది. సర్లే ఇంక మనకు ముందు వెనక మాట్లాడే వాళ్ళు తగ్గించే వాళ్ళు లేరు కదా, ఇంకా ఏదో ఒకటి పోతే పోయిందిలే అని చెప్పేసి ఇంకా నాకు తెలిసినంత వరకు నేనైతే వాళ్ళ కష్టాన్ని చూసి ఒక 5,500 అయితే ఇచ్చేసాను.
ఇంకా గేట్కి పెయింటింగ్ వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది ఒక గంట 2 గంటలు ఆరిందంటే సరిపోతుందనమాట. ఈవినింగ్ అంతా బాగా ఆరిపోతుంది. ఇంకా పెయింటింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఆ లోపల నేను వంట అయితే రెడీ చేస్తూ ఉన్నానండి. ఈరోజు సండే కదా, ఇంకా మా మామకి కొంచెం మొన్నంతా చికెన్ అవన్నీ దివసాలు రోస్ట్ చేస్తున్నాం కదా, మళ్ళీ చికెన్ ఎందుకులే, మా నాన్న కూడా ఎక్కువ తినకూడదు చికెను, అందుకోసం అని చెప్పేసి ఇంక నేను పొట్టేలు దబ్బకూర అయితే తెప్పించాను మా వారి దగ్గర. మా మామ కూడా ఉన్నారు కదా, అమ్మమ్మ ఉంది, అమ్మమ్మ కూడా చికెన్ ఎక్కువ తిందు, ఇట్లా మటన్ ఎక్కువ తినే అలవాటు అనమాట వీళ్ళకంతా. అందుకని చెప్పేసి ఇంకా మటన్ తెచ్చే అంత పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతానికి లేదని చెప్పేసి ఇంక నేను పొట్టేలు దబ్బకూర అయితే తెప్పించాను. ఇంక ఇక్కడ నేనే రెడీ చేస్తూ ఉన్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మామూలుగా నేను ఫ్రై లాగా చేస్తాను కదా, బట్ వీళ్ళకి సంగట్లో అద్దుకొని తినేలాగా కావాలని చెప్పేసి వట్టి ఫ్రై పెడితే కూడా మళ్ళీ వేరే సాంబార్లో తినాలి. ఆ రోజు కంది గింజల పులుసు చేసి సంగటి చేస్తున్నాము. అమ్మ అయితే ఇవేమి తిందు, ఇంకా ఫుడ్డే సరిగా తినట్లేదులేండి మా అమ్మ. ఇంకా సంగటి కంది గింజల పులుసు చేసుకున్నాం పొద్దున. ఇంకా మా మామ కూడా వచ్చారు కదా అని చెప్పేసి ఇంక అప్పటికప్పుడు తెప్పించి అయితే చేశాను. ఇంకా ఇక్కడ ఒక గ్యాప్లో ఇక్కడ ఏం జరిగిందో చూపిస్తాను. నేను నా పనుల్లో నేను ఉన్నానండి. నా పనులు నేను చేసుకుంటూ ఉంటే మా అమ్మ ఇక్కడ పడుకొని ఎండలో ఏడుస్తూ ఉంది. నాకైతే అస్సలు తట్టుకోలేకపోయాను నేను మా అమ్మని అట్లా చూసి. చూడండి ఎంత ఎండగా ఉంది బయట. ఈ ఎండలో కాసేపు ఏమారితే చాలు మా అమ్మని ఇట్లా పడుకొని ఏడ్చుకుంటూ ఉంటుంది. సరే ఇంకా చాపేసుకొని ఇక్కడ నేను పడుకుంటాను, కాసేపు నిద్ర వస్తుందని చెప్పేసి ఇంకా మాకు చెప్పేసి వచ్చింది. సరే ఇంక ఇక్కడైనా బయట నీడలో ఉంటుంది అనుకుంటే ఇక్కడ వచ్చి ఇక్కడ ఏడుస్తూ పడుకొని ఉంది మా అన్నం తలుచుకొని. చాలా బాధ అయిపోయింది. మళ్ళీ నేను అరిచి లోపలికి తీసుకొని వచ్చేసానులేండి. నువ్వు ఇట్లుంటే మేము పిల్లలు బాధపడతారు, ఇంకా నా వల్ల కాదు మా అని చెప్పేసి లేమా కొంచెం అట్లా మరిపిస్తూ ఉంటానండి. నా వల్ల ఎంత అయితే అంత, లేచిరా ఇంట్లోకి పోదాం, ఆ పని ఉంది ఈ పని ఉంది అని చెప్పేసి ఇంకా కాసేపు అట్లా అమ్మని మాట్లాడించి చూడండి నేను రానంటోంది. ఇంకా మళ్ళీ బలవంతంగా నేనైతే లోపలికి తీసుకెళ్ళానులేండి. మనం ఉన్నాం కాబట్టి ఇప్పుడేమో ఎవరో ఒకరు చూసుకుంటున్నాము, ఇట్లా ఏడ్చేటప్పుడు బాధపడేటప్పుడు మేము వెళ్ళి కొంచెం ఓదారుస్తున్నాము, ఇంట్లోకి తీసుకొస్తున్నాము. అదే మనం లేనప్పుడు ఇంకా పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి. ఆ భయానికే నేను మా అమ్మని మోటివేట్ చేస్తూనే ఉన్నాను. నేను ఇంకొక 2 రోజులు ఉంటాను, మళ్ళీ వెళ్ళిపోతాను మా, నువ్వు నాయనే ఉండాలి ఇంట్లో, దయచేసి ఇట్లా ఆలోచించుకొని ఏడ్చుకొని పడుకొని ఉంటే నిన్ను చూసి మా నాయన ఏడుస్తాడు, బాధపడతారు. పోయిన వాళ్ళు తిరిగి రారు, మనల్ని వదిలేసి పోయిన తర్వాత ఇంకా తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోయిన తర్వాత మనం ఎంత ఏడిచినా రారు, బాధ ఉంటుంది. అట్లా అని చెప్పేసి మన పనులు ఆపుకొని మనం ఇట్లా ఉండిపోయామంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోతే మళ్ళీ ఎంత కష్టం కదండి అని చెప్పేసి ఇంకా నేనైతే రోజు మా అమ్మని అట్లా ఓదార్చి సర్ది చెప్పి మోటివేట్ చేస్తూ ఉంటే ఇంకా ఈ రోజు పొద్దున్న అయితే లేచి ఇంకా బట్టలు నేను నానబెట్టాను అనమాట ఉతకడానికి. అయితే ఇంక మా అమ్మ నీ వల్ల కాదు, నీకు నడుము నొప్పి కదా, నేను ఉతుకుతానులే అంటే నేను ఎప్పుడు కూడా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే ఏ పని చేయను కదా, మా అమ్మ చేసి పెడితే లక్షణంగా తినేసి వచ్చేదాన్ని. అలాంటిది ఇప్పుడు నేను ఇంట్లో ఈ 15 రోజులు కూడా అన్ని పనులు చేసుకుంటుంటే మా అమ్మ నన్ను చూడలేకపోతుంది అనమాట. మొత్తం నేనే చేసుకుంటున్నానని చెప్పేసి దానికి తోడుగా నాకు స్కిన్ అలర్జీ వచ్చేసింది. ఎండలోనే ఉన్నాను కదా ఇన్ని రోజులుగా ఈడ, దానివల్ల స్కిన్ అలర్జీ విపరీతం అయిపోయింది. ఇంకా మంటలు నవ్వలు అయినా నేను పనులు చేసుకుంటూ ఉంటే మా అమ్మ అయితే తట్టుకోలేకపోయింది. ఇంకా దానివల్ల బట్టలు నేనే ఉతుకుతానని చెప్పి ఉతికేసింది. ఇంకా గిన్నెలు కూడా తోముతూ ఉంటే నేను కడిగాను. ఇంకా కడిగేసి ఇద్దరం కూడాను ఆ పనులన్నీ చేసేసి ఇంకా సంపులో అయితే నిండుగా నీళ్ళు ఉన్నాయి. ఇంక సరే అని చెప్పేసి ఆ మూత మూసేద్దాం, మళ్ళీ మా మోక్షి అట్లా వస్తూ ఉంటారనమాట ఇక్కడ ఆడుకోవడానికి, మళ్ళీ ఇక్కడ ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇంకా దాన్ని అయితే డోర్ క్లోజ్ చేస్తూ ఉన్నాను. నీళ్ళకైతే ఇప్పుడు ఇబ్బంది లేదు, మంచిగా ఇంటి దగ్గర వస్తాయి. హాయ్ అండి. సో ఇంకా మేము ఇప్పుడే ఇంటికైతే వచ్చాము. ఈ రోజుకి 16 రోజులు అయింది మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి. ఇంకా కరెక్ట్గా ఇప్పుడు టైం అయితే 7:20 అవుతుంది. సో ఇప్పుడైతే మేము ఈవినింగ్ అనమాట, సో 7:20 అవుతోంది. ఇప్పుడైతే మేము ఇంటికి వచ్చాము. సో 4 గంటలకే వచ్చేద్దాం, రావుకాలం ఉందనుకున్నాము. ఇంకా వేరే పనులు ఉన్నాయి, ఆ పనులన్నీ చూసుకొని వచ్చేసరికి ఇంక లేట్ అయింది. ఇంకా రావుకాలం ఉంది కదా 4:30 to 6 అని చెప్పేసి ఉండిపోయాము. ఇంకా ఇప్పుడు వచ్చామన్నమాట 7:20కి. ఇంక రాగానే పిల్లలు అయితే హోంవర్క్స్ రాసుకుంటూ ఉన్నారు ఇద్దరు. ఇంకా రేపటి నుంచి అయినా పిల్లల్ని ట్యూషన్కి పంపిద్దాం సోమవారం నుంచి అని చెప్పేసి అయితే మేము సడన్గా సండే రోజు ఒక 6 వరకు ఉండేసి 6:30, 7 ఆ టైంకి అట్లా మేము వచ్చామన్నమాట ఇంటికైతే. ఎక్కడ పనులు అక్కడ ఉన్నాయి, అండ్ మెయిన్గా నాకు ఇంకొక పని కూడా ఉందన్నమాట, దానికోసం అని చెప్పేసి వచ్చేసాము. ఇంకా అమ్మ కూడా మేము ఉంటాంలే మీరు వెళ్ళండి పిల్లలకి ఇబ్బంది అవుతుందని చెప్పిందనమాట. సరే ఇంకా అమ్మ కొంచెం ధైర్యంగానే కనిపించింది, అంటే మా ముందేమైనా అలా ఉందేమో మేము ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి బాధపడతామని. బట్ వాళ్ళకి ఎంతైనా కన్నపేక్ కదా, ఇంకా చాలా టైం పడుతుంది, సంవత్సరం పైనే పడుతుంది నార్మల్గా కోలుకోవడానికైతే.
సరే ఇంక పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడిపోయినారండి ఇన్ని రోజులు. మామూలుగా మేము హాలిడేస్‌లో వెళ్తాము, ఉంటాము కానీ 10 రోజులైనా. ఇట్లా స్కూల్ ఉన్నప్పుడు ఇన్ని రోజులు మేము ఉన్నిందే లేదు. కానీ 15 రోజులు కంప్లీట్ చేసుకొని ఈ రోజుతో 16 రోజులు అయిందనమాట మాకి. ఇంకా ఇన్ని రోజులు ట్యూషనే లేదు పిల్లలకైతే. ఓన్లీ స్కూల్‌కెళ్ళడం, మళ్ళీ స్కూల్ నుండి ఇంటికి తీసుకొచ్చేయడం. అది కూడా ఈవినింగ్ 7:30 వరకు స్కూల్ ఉంటుంది. కానీ 7:30 వరకు కూడా పెట్టట్లేదనమాట పెద్దమ్మాయిని. ఒకేసారి ఇద్దరిని తీసుకొచ్చేస్తున్నామనమాట ఇంటికైతే. మళ్ళీ నైట్‌లో ఎందుకులే అని చెప్పేసి, ఏదన్నా ఒకటి జరిగినప్పుడే కదా మనకి అన్ని భయాలు వస్తాయి. అట్లా అని చెప్పేసి అనమాట. సరే ఇంకా ట్యూషన్ లేదు, ఇంకా ఎక్స్ట్రా క్లాసెస్ లేదు, ఏం లేదు. ఇంకొక 80 డేస్ ఏమో ఉంది పబ్లిక్ ఎగ్జామ్‌కి. కొంచెం భయమేసింది నాకు. అందులోనూ మా పెద్దమ్మాయి అంటేనే చాలా ఇష్టం మా అన్నకి అండ్ మా అమ్మాయికి కూడా. వాళ్ళిద్దరికీ మంచి బాండింగ్ ఉంటుందన్నమాట. ఎంతసేపు కామెడీగా మామ, మామ అని మాట్లాడుకోవడము, జోకులేసుకోవడం అట్లా ఉండేది. మా అమ్మాయి కూడా ఫుల్లు డిస్టర్బ్ అయిపోయిందండి. అసలు తనైతే ఫేస్ చూడలేకపోతున్నామనమాట. కళ్ళంతా నిద్రే లేదు ఆ అమ్మాయికైతే. నిద్రపోదనమాట. నైట్‌లో కూడా ఆలోచిస్తూనే బాధపడుతూనే ఉంటుంది. ఇంకా కొంచెం ఇబ్బంది పడుతున్నారు. అక్కడే ఉంటే ఇంకా గుర్తు తెచ్చుకొని బాధపడడం తప్పించి ఇంకా వేరే ఏం లేదు. ఇంకా అక్కడ మేము చేయాల్సిన పనులన్నీ కూడా చేసేసాము. మెయిన్‌గా ఏమేమి కావాలో ఇంట్లో నుంచి బయట రావాలన్నా కూడా లైట్‌లన్నీ ఫిట్ చేపిచ్చేసాము. అటుపక్క, ఇటుపక్క ఇంకా మెయిన్‌గా గేట్ పెట్టించాము. తర్వాత టీవీ పెట్టించేసాను. చూసారు కదా మీరు అన్నీ కూడాను. వాళ్ళ ఇద్దరికీ కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా చేసేసి, ఇంటికి కావాల్సిన సరుకులన్నీ కూడా తెచ్చేసేసి, ఇంకా మా బాధ్యత అంతా ఎంత ఉందో అంత చూసుకొని ఇంటికొచ్చాము. ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నేను డైలీ కాల్స్ చేస్తూ అట్లా అమ్మ వాళ్ళని పలకరిస్తూ మాట్లాడుతూ ఉందాంలే. మంచి చెడ్డ అయితే నేను మా వారిద్దరూ చూసుకుంటాము. తప్పు చెప్పకూడదు. మా వారైతే నిజంగానే ఒక కొడుకు ఎట్లా చూసుకుంటారో అలానే చూసుకుంటారు. ఇప్పుడే కాదు మా అన్న ఉన్నప్పుడు కూడా మేము అలానే ఉండేవాళ్ళము. లక్కీగా మంచి అల్లుడు దొరికారు మా అమ్మ వాళ్ళకి నిజంగా చెప్పాలంటే. ఎప్పుడు కూడా నాకంటే ఎక్కువ శ్రద్ధగా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేది అండ్ మా వారే అనమాట మంచిగా చూసుకునేది. సో అట్లనే మేము అన్నిటిలో కూడా తోడున్నాము. అప్పుల్లో కూడా తోడున్నాము అప్పుడు. బట్ మా అన్న ఇట్లా చేసేసుకున్నాడు. ఒక్క 2 రోజులు వెయిట్ చేసుంటే మాత్రం మేము హెల్ప్ చేసేవాళ్ళము. కానీ ఎందుకో ఇంత చిన్న మనసు చేసేసుకున్నాడు. ఇంకా ఇట్లా అయిపోయిందనమాట. పిల్లలు కూడా చూసారా అసలు చాలా డల్ అయిపోయారు మా పిల్లలైతే. నైట్‌లో నిద్ర రాదు వాళ్ళకి. ఏదో కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారనమాట. ఇంకా పగలంతా అదే ధ్యాసలో ఉంటాం కదా ఇంటి దగ్గర. ఇల్లుని చూస్తేనే మాకు అట్లా కడుపు కాలిపోతూ ఉంటుంది. సో ఇట్లా ఇంత పని చేసేసుకున్నాడే అని చెప్పేసి ఇంకా పిల్లల కోసమే, నాకు రావాలని లేకపోయినా కూడా పిల్లల కోసం వచ్చేసానండి. వీళ్ళ చదువులు డిస్టర్బ్ అవ్వకూడదు అని చెప్పేసి ఇంకా అట్లా అని చెప్పి వచ్చామన్నమాట. ఇంకా వాళ్ళైతే రాసుకుంటూ ఉన్నారు. కొంచెం పెండింగ్ వర్క్స్ ఉన్నాయి, హోమ్ వర్క్స్ అంతా ఉన్నాయని చెప్పేసి రాస్తూ ఉన్నారనమాట. ఇంకా రేపటి నుంచి కూడా మన ఇంట్లో నుంచి బ్లాగ్స్ అయితే వస్తాయి. ఓకేనా. హోప్ మీరు ఇలాగే సపోర్ట్ చేస్తుంటారు అనుకుంటున్నానండి. ప్లీజ్ ఇంకా నేను మా అమ్మ నాన్నని కూడా చూసుకోవాలి. మీ సపోర్ట్ నాకు ఇంకా ఇస్తారని కోరుకుంటున్నాను.